వీడియో అయిపోయాక రెండు వేల చేసు మా ఆవిడకే తప్పు పేపడుతున్నారు నా ఒక్కడికి లేనట్టు ఇది నా ఛానల్ కాబట్టి నాకే ఉంటారు సబ్స్క్రైబర్స్, మీకు ఎందుకు ఉంటారు? కానీ ఛానల్ అక్కడ ఉంది నీ ఛానల్ ఎప్పుడో పోయింది నేను ఎప్పుడైనా అప్పుడే పోయింది హాయ్ హలో అండి, ఎందుకు అలా 2 సార్లు చెప్తున్నాను? ఈరోజు పూరి అండ్ మటన్ కర్రీతో ఫన్నీ ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేస్తున్నాము. చూపించు. సరే వెళ్ళిపోతాను. మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నువ్వు చేస్తున్నావు కదా, ఇంకెందుకు నేను. హాయ్ హలో అండి, ఫన్నీ ఫుడ్ ఛాలెంజ్ మటన్ కర్రీ అండ్ పట్టుకో మమాను. హాయ్ హలో అండి, పూరితో మటన్ కర్రీ అండ్ ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేస్తున్నాము. అందరూ లైక్ కొట్టి సమానంగా. సరేనండి, అయితే ఈ 2 ప్లేట్లు మా బావే తింటారంట. సరేనా? చెప్పు, పర్లేదు. అంటే నా ప్లేట్ కూడా నువ్వు వెలిగించేసుకుంటే ఏంటి కూడా మీరే ఆడిస్తే నేనెందుకు ఆడటం? నేను మొయ్యలేనా? ఈ ప్లేట్ మొయ్యలేనా ఏంటి? బరువు కదా. ఈరోజు ఛాలెంజింగ్ వీడియో వచ్చేసి పూరి అండి, పూరి ఇంకా మటన్ కర్రీ అన్నమాట. పూరి అండి, పూరీలు. పూరి అండ్ మటన్ పూరీలు. పూరీలు కాదురా, పూరీలు. ముందు పాపలకటం సరే, పూరీలు ఎందుకలా నవ్వుతా చెప్పు. మీరు చెప్తే పోతుందా? పూరీలు కాదు, మనం చేసేది పూరీలు అండి, పూరీలా? సరే, బాపంగాయి కదా. చూసారా, పానీపూరి. సరే, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మీరైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ఇవి ఇంట్లో చేసుకున్న పూరీలండి, గోధుమ పిండితో చేసినవి అన్నమాట. చాలా బాగుంటాయండి, అసలు తేడానే తెలియదు అన్నమాట. చూడండి. ఇప్పటి వరకు టిఫిన్స్లో నాన్ వెజ్ కర్రీతో ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి కదా బావా. దోశ, చికెన్ కర్రీ, పూరి, మటన్ కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ, బోటి కర్రీ కానీ, ఏదైనా చాలా బాగుంటుందండి. బాగుందండి మటన్. చూసారా మటన్ ఎంత పూరి ఎంత మెత్తగా ఉందా. మటన్ ముక్క ఏమైనా ఛాలెంజ్లు ఇవ్వండి, మాకు తోచిందే మేము చేసుకుంటూ వెళ్తున్నాం. మేము చేసింది మీరు చూస్తున్నట్టుగా ఉంది. అలా కాకుండా మాకు కూడా కింద కామెంట్ చేయండి, ఏం ఛాలెంజింగ్ వీడియో చేస్తే బాగుంటుందో. మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది కదా. మేము చేయడానికి రెడీగా ఉన్నాం, మీరు కామెంట్ చేయడానికి ఏంటో మరి నాకు అర్థం అవ్వట్లేదు. ఏమనుకోండి, మా వీడియో అయిపోయాక నువ్వెందుకు అలా చేసు మా ఏమనుకుంటారు, ఆవిడకే తప్పులే పడుతున్నారు నా ఒక్కడికి లేనట్టు. ఇది నా ఛానల్ కాబట్టి నాకే ఉంటారు సబ్స్క్రైబర్స్, మీకు ఎందుకు ఉంటారు? ఇంకా నీకు ఛానల్ అక్కడ ఉంది, నీ ఛానల్ ఎప్పుడో పోయింది. నేను ఎప్పుడు ఎంటర్ అయినా అప్పుడే పోయింది. చాలా మంచి క్లాస్ మీద ఉన్నారండి. అవునా అండి? సర్లే, నేను స్లోగా తింటానులే. ఈసారికి మీరే నెగ్గండి. మళ్ళీ మొదలెట్టేసింది చెప్పలే, ఎప్పుడు చూసి ఇదే 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 ఎన్నా వేసేస్తున్నా చూస్తా ఉండండి. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు కదా, అందుకని నేను స్లోగా ఫాస్ట్ తిని అప్పుడు నీ విజయం వెనుక నేనే ఉంటాను. ఏదోటి అలా అలా కబుర్లు చెప్పేద్ది, ఏదో తట్ల బొట్ల అల్లటి ఏదో చేసి విన్ అయిపోయినా అంటది. విన్ అయిపోయినా అంటది. ఇవాళ నువ్వే కదా బాబా విని చేస్తున్నాను నేను. ఇవాళ
నిన్ను వినిచేస్తాను అయితే నేను వినిచేస్తాను వద్దులే నువ్వే విన్నావు బావా సరేనా నిన్ను వినిచేస్తాను తిను నువ్వే నెగ్గుతున్నావులే తినేయండి వినిచేస్తాను నిన్ను వినిచేస్తాను నాకు చాలా విన్నవ్వాలని ఇంత చిన్న చిన్న ముక్కలు నీకోసమే తింటున్నాను ఇంత చిన్న చిన్న నువ్వే నాకు సరే అయితే ఇంకా పూరి ఎలా ఉందో చెప్పలేదు బాగుంది చాలా బాగుంది పూరీలు కావి పూరీలు ఈ మధ్యన అలాగా అంటున్నారా ఏంట్రా అది పాప అక్కడ అంటారు శంకరబాబు వచ్చాడుగా పూరీలే వేస్తా పూరీలు కాదురా పూరీలు ముందు పాపలకడం నేర్చుకో పుట్టుకతో పూరి చూడు ఎంత మీరు చెప్తే crispy పోతుందా చూడండి భలే ఉంది పూరి అలా ఇలా ఉబ్బితే పొంగితే నేను చేస్తే పొంగుతాయి కదా ఇలాగా మొదలు ఓ 5 నిమిషాలు నిజం మాట్లాడదాను బాగా చేస్తాను వంట ఎంత బాగా తింటుందో అంత బాగా కూడా చేస్తుంది చేయడం వచ్చినోడికి తినడం కూడా వస్తే అలా అది మంచి కాంబినేషన్ వంట ఎవరు బాగా చేస్తారో చెప్పనా తినాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగా చేస్తారు భోజన ప్రియులు వాళ్ళు కదా నాకులాగా బాగా తినేశారు చిచ్చి ఎన్ని జరిగినా ఎన్ని మార్పులు జరిగినా ఏమైనా నేను తింటా సరే అయితే ఇది గుర్తులేండి. వీడియో అన్న చీప్గా బిహేవ్ చేయకు తెలిసిపోద్ది ఏంటి చేయండి ఏం తెలిసిపోద్ది అంత పని ఏమన్నా కాదా ఊరుకవే తెలిసిపోద్ది వీడియో అన్న చీప్గా బిహేవ్ చేయకు తెలిసిపోద్ది ఏంటి చేయండి ఏం తెలిసిపోద్ది అంత పల్లెటూరు ఏం కూలెక్కలేదు ఇంకా వాటర్ ఏమన్నా కాదా వాటర్ నేను కూలెక్కలేదు ఇంకా వాటర్ ఏంటే మరి పల్లెటూరు ఊరుకవే భాష మార్చండి తెలిసిపోద్ది ఏమనం కాదా కాదా ఇవాళ మా వారే నెగ్గరండి డిసైడ్ అయిపోవా తినేసారు కదా ఇంకా మొక్కలు తినాలి కదా మొక్కలు కాదు కదా పురుగు తింటే అయిపోయినట్టే ఓ ఏమో అలా అయితే ఇందాక అన్ని కలిపి ఇలా ఇలా అందాను కదా పురుగులు తిన్న వాళ్ళు మొక్కలు తినలేదంటే ఇలా 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 అనేది ఇలా ఇలా 6 పూరీలు ఇలా పడేసుకున్నాను ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా ఇప్పుడు ఏం జరిగింది నా పూరి తినేసాను మనం తినలేదా నేను వదిలి పెద్ద తిన్నాను ఎవరు తింటుండదు నాకు గొడవ ఎప్పుడు ఉంది నాకు గొడవ ఎప్పుడు ఉండలేదండి మా వారు తినేసారు కదా ఇవాళ మా వారు నెగ్గారు ఇవాళ నేను మా వారిని నెగ్గమని నెగ్గేలా చేశాను నేను పిచ్చిగా చేసావు అనుకో అర్థమైందా నేను నగ్గానండి నేను నా కష్టంతో నా తెలివితేటలతో నా నోటితో అమ్మా నా కడుపుతో నేను తిని నేను నగ్గాను అంతేగాని వెంటనే కథలు వేసేసుకుంటా ఆవిడ నగ్గినా ఆవిడే నేను నగ్గినా ఆవిడదే ఇంకా అలా అలా బిహేవ్ చేస్తున్నాను వాళ్ళందరూ ఏమనుకుంటారు నేను పెద్ద నిజమైతే అలా కామెంట్ చేస్తారులే వీడియో చూసాక నువ్వు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నావు సరే అండి ఈరోజు మా వారు నెగ్గేశారు కదా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి ఛాలెంజింగ్ వీడియోతో అయితే వస్తాము నెక్స్ట్ ఛాలెంజింగ్ వీడియో ఏం చేయాలో చెప్పండి మాకు కూడా ఇంకా ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది కదా
మీరైతే లైక్ చేసేయండి ఫస్ట్ వీడియోకి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటాం మరి, ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. బాయ్.